హలో ప్రేక్షకులారా, నేను మళ్ళీ మీ దగ్గరికి ఇంకొక మంచి కథతో వచ్చేసాను. ఆ కథ పేరు ఏంటంటే ఒక ఎక్స్ట్రా మైల్. అనగనగా ఒక బిజీ సిటీలో ఒక బుక్ స్టోర్ ఉండేది. ఆ బుక్ స్టోర్లో మేనేజర్తో పాటు ఇద్దరు అసిస్టెంట్ సేల్స్ మేనేజర్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు అలెక్స్ అండ్ అబ్రహం. వీళ్ళు ప్రొబేషన్ పీరియడ్ మీద ఒక 15 రోజులు ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొంతమంది స్టాఫ్ ఉన్నారు ఆ షాప్లో పనిచేసే వాళ్ళు. అయితే ఆ షాప్లో ఉన్న సీనియర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ బుక్ స్టోర్లో గత నెల రోజులుగా సేల్స్ పడిపోతూ ఉండడం గమనించాడు. అప్పుడు ఆయన ఆ ఇద్దరు అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళి ఒక టాస్క్ ఇచ్చారు. మీరు ఈ సేల్స్ని ఎలాగైనా పెంచాలి మీ ప్రొబేషన్ పీరియడ్లో అని చెప్పి. ఈ టాస్క్ విన్న అలెక్స్ అండ్ అబ్రహం ఈ సేల్స్ని ఎలా పెంచాలి అన్న స్ట్రాటజీ మీద పనిచేయడం మొదలుపెట్టారు. అదే రోజు రాత్రి ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత అలెక్స్ నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అబ్రహం మాత్రం ఆఫీస్లో ఉండి ఎలాంటి టైప్ ఆఫ్ బుక్స్ లాస్ట్ మంత్ సేల్ అయ్యాయి అన్నది అనలైజ్ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాడు. యథావిధిగా దాని తర్వాత రోజు అబ్రహం అలెక్స్ కలిసి కూర్చొని ఇద్దరు ఎలాగ సేల్స్ని ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేస్తూ ఉన్నారు. కానీ సీనియర్ మేనేజర్కి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారన్న విషయం తెలిసింది. అందుకని సీనియర్ మేనేజర్ వాళ్ళిద్దరిని విడివిడిగా పనిచేయమని చెప్పారు. ఎందుకనంటే వాళ్ళిద్దరి పర్ఫార్మెన్సెస్ విడివిడిగా ఎవాల్యుయేట్ చేయడానికి. అయితే దాని తర్వాత రోజు నుంచి అబ్రహం అలెక్స్ విడివిడిగా ఆ స్ట్రాటజీని డెవలప్ చేయడానికి పని చేయడం మొదలుపెట్టారు. యథావిధిగా అదే రోజు అలెక్స్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడు ఆఫీస్ అవర్స్ తర్వాత. కానీ అబ్రహం మాత్రం ఆఫీస్లో ఉండి ఎటువంటి టైప్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు, ఎలాంటి జెండర్ వస్తున్నారు, ఎంత ఏజ్ వాళ్ళు వస్తున్నారు అన్నది లాస్ట్ 3 months డేటా అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ అబ్జర్వేషన్ అయిపోయాక అబ్రహం అప్పుడు ఇంటికి వెళ్ళాడు. 3వ రోజు అలెక్స్ అండ్ అబ్రహం ఇద్దరూ ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు రోజుకి బుక్ స్టోర్కి అన్నది గమనించసాగారు. కానీ ఈ రోజు మాత్రం ఆఫీస్ అయిపోయాక ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. అలెక్స్ ఇంటికి వెళ్ళగానే రిలాక్స్ అయిపోయి డేని ముగించేశాడు. కానీ అబ్రహం అలా కాదు. కొంతసేపు రెస్ట్ తీసుకుని తర్వాత తను కలెక్ట్ చేసిన డేటా అంతా గ్యాదర్ చేసుకుని ఒక ఐడియా బిల్డ్ చేసుకున్నాడు, సేల్స్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి. అప్పుడు 4వ రోజు రానే వచ్చింది. సీనియర్ మేనేజర్ వాళ్ళిద్దరిని ఎంతవరకు పని చేశారు అని చెప్పి అడిగారు. అప్పుడు అలెక్స్ తన స్టడీ ఇంకా పూర్తి కాలేదని చెప్పి తనకి ఇంకొంచెం టైం కావాలని సీనియర్ మేనేజర్ని పర్మిషన్ అడిగాడు. కానీ అబ్రహం మాత్రం తన స్ట్రాటజీని సీనియర్ మేనేజర్కి ఎక్స్ప్లెయిన్ చేసి అది ఇంప్లిమెంట్ చేయడం కోసం పర్మిషన్ అడిగాడు. అయితే సీనియర్ మేనేజర్ అబ్రహంకి పర్మిషన్ ఇచ్చేశారు ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ అలెక్స్కి మాత్రం తన ప్రొబేషన్ పీరియడ్ ఇంకా అవ్వలేదు కాబట్టి తనకి కూడా తన ఐడియాస్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి, తను ఇంకా స్టడీ కంటిన్యూ చేయడానికి టైం ఇచ్చారు. అయితే 3 రోజుల తర్వాత అలెక్స్ ఒక స్ట్రాటజీతో వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాడు. సీనియర్ మేనేజర్ పర్మిషన్ అడిగిన తర్వాత ఆ స్ట్రాటజీ అలెక్స్ తను ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. కానీ అబ్రహం మాత్రం తన స్ట్రాటజీని కాన్స్టెంట్గా ఫ్యూచర్ డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఈ లోపు వాళ్ళిద్దరి ప్రొబేషన్ పీరియడ్ అవనే వచ్చింది. సీనియర్ మేనేజర్ వాళ్ళ సేల్స్ని ఎవాల్యుయేట్ చేయడం కొనసాగించాడు. తను ఏం కనుక్కున్నాడంటే సేల్స్లో ఈసారి 45% ఇంక్రీజ్ ఉంది అని చెప్పి, అండ్ దాంట్లో మ్యాక్సిమం కంట్రిబ్యూషన్ అబ్రహం ద్వారా వచ్చిన స్ట్రాటజీ వల్ల ఇంక్రీజ్ అయింది అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని సీనియర్ మేనేజర్ అబ్రహంకి వేరే బ్రాంచ్లో జూనియర్ మేనేజర్ కింద ప్రమోషన్ ఇచ్చారు. అయితే అలెక్స్కి ఏమైనా ఇచ్చారా అంటే ఇచ్చారు. తనని అసిస్టెంట్ మేనేజర్ కిందనే ఉంచారు, అదే బ్రాంచ్లో ఉంచారు. వాళ్ళిద్దరిని ఆయా పొజిషన్స్లో నియమిస్తూ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను అలెక్స్ అండ్ అబ్రహం ఇద్దరూ పనిచేసిన తీరుని, ఎంత సమయంలో పనిచేశారు అన్న తీరుని రెండింటినీ గమనించాను. వాళ్ళిద్దరూ చాలా కష్టపడి పనిచేశారు. అలాగే వాళ్ళు తెచ్చిన రిజల్ట్స్ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి. కానీ అలెక్స్ ఓన్లీ ఆఫీస్ అవర్స్లో మాత్రమే పని చేశాడు. కానీ అబ్రహం మాత్రం తను సిన్సియర్గా వర్క్ ఉందని చెప్పి తను బియాండ్ వర్కింగ్ అవర్స్ కూడా పనిచేయడం మొదలుపెట్టాడు. ఒక మేనేజర్కి ఉండాల్సిన క్వాలిటీ అది.
ఏదైనా ఒక ఎక్స్ట్రా వర్క్ ఇచ్చారు, నెసెసరీగా ఉంది అని అంటే అది ఎప్పుడన్నా తీసుకునే సత్తా ఉండగలగాలి. అది అబ్రహంకి ఉంది, కానీ అసిస్టెంట్ మేనేజర్కి అంత రెస్పాన్సిబిలిటీ ఉండదు. అందుకని నేను అలెక్స్కి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ని, అబ్రహంకి జూనియర్ మేనేజర్ పోస్ట్కి నియమించాను అని అన్నాడు. సో ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మనందరం పనిచేస్తాం, మనం పనిచేసిన దానికి తగ్గట్టుగా మనకి ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి, అవి మనకి సాటిస్ఫాక్టరీగా కూడా ఉంటాయి. కానీ ఎవరైతే ఆ ఒక్క ఎక్స్ట్రా మైల్ వెళ్ళి పని చేస్తారో వాళ్ళకు వచ్చిన ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి. వాళ్ళు అందరికన్నా ముందొజ్జస్తులో ఉంటారు. కాబట్టి ఆ ఒక్క ఎక్స్ట్రా మైల్ అన్నది మనం వెళ్తామా లేదా అన్నది మన దానిపైన ఆధారపడి ఉంటుంది. అది ఏ విషయంలో అయినా అవ్వచ్చు, వర్క్ విషయంలో అవ్వచ్చు, రెస్పాన్సిబిలిటీ విషయంలో అవ్వచ్చు, ప్రేమ విషయంలో అవ్వచ్చు, పార్ట్నర్షిప్ విషయంలో అవ్వచ్చు. ఏ విషయంలో అయినా మనం ఆ ఒక్క ఎక్స్ట్రా మైల్ వెళ్ళగలుగుతామా లేదా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఆ ఒక్క ఎక్స్ట్రా మైల్ వెళ్ళగలరేమో ఆలోచించండి. మీకు కావాల్సిన దాంట్లో వెళ్ళగలరేమో ఆలోచించండి. సో మళ్ళీ వేరే కథతో మీ ముందుకి వస్తాను. అప్పటిదాకా టాటా, బాయ్ బాయ్, అందరూ జాగ్రత్త.